విశాఖ మహానగరం ఇప్పుడు 120 వార్డులతో సరికొత్త రూపును సంతరించుకోబోతుంటే అటు అమరావతిలో టీడీపీ మహానాడు సందడి మొదలైంది. మరోవైపు వేసవికాలం రాగానే నోరూరించే ఉలవపాడు మామిడి మార్కెట్లోకి వచ్చింది. కానీ రైతుల మొహాల్లో మాత్రం ఆశించిన చిరునవ్వు కనిపించడం లేదు. కడపలో రాజకీయ కుమ్ములాటలతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుంటే నెల్లూరులో జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రైట్ సూర్యప్రకాష్, వార్డుల విభజన ప్రక్రియ పూర్తయింది అంటున్నారు కదా, 150 వార్డులు కావాలనే ప్రజా ప్రతినిధుల డిమాండ్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? దీనిపై అప్డేట్స్ ఏంటి? విశాఖపట్నం మహానగర పాలక సంస్థ ఏదైతే ఉందో అది పూర్తిగా అయితే రేపు రూపాంతరం చెందుకోబోతుంది. రేపు 17వ తారీఖున మే 17వ తారీఖున అయితే దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి స్థానికంగా ప్రతి ఒక్క జోనల్ ఆఫీసులో కూడా దాని యొక్క రూట్ మ్యాప్ ని అలానే ఏ ప్రాంతాల్లో అయితే ఏ వార్డులుగా అయితే తీసుకొస్తామన్న విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న 98 వార్డులు కాస్త 120 వార్డులుగా అయితే ప్రభుత్వం ఏదైతే పూర్తి స్థాయిలో ఒక నివేదికను ప్రకటించిందో, ఒక ప్రకటన ఏవైతే జీవో జారీ చేసిందో 10 నుండి 15 లక్షల వరకు కూడా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక ఏకదారికి తీసుకొచ్చి దాన్ని ఒక వార్డుగా అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. అందుకు అనుగుణంగా జీవీఎంసీ కమిషనర్ తో పాటు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తం అంతా కూడా దీనిపైన పూర్తిగా మొత్తం చర్చలు జరిపిన తర్వాత 120 ప్రాంతాలుగా 120 వార్డులుగా అవతల అనకాపల్లి నుండి ఇవతల భీమిలి వరకు కూడా మొత్తం అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అనకాపల్లి కూడా గతంలో జీవీఎంసీ ప్రాంతంలో ఉండేది. దాన్ని మొత్తాన్ని కూడా తీసుకొచ్చి అనకాపల్లి ప్రాంతం నుండి జీవీఎంసీ భీమిలి వరకు కూడా రూపాంతరం చేసుకుని ప్రస్తుతం 10 జోన్లుగా ఉంది. ఆ 10 జోన్లకు సంబంధించి 120 వార్డులుగా అయితే ప్రస్తుతం జీవీఎంసీ కమిషనర్ తో పాటు జీవీఎంసీ అధికారులు అయితే దానికి ఏర్పాట్లు అయితే చేశారు. రేపు 17వ తారీఖున దానికి సంబంధించి అయితే పూర్తిగా గెజిట్ నోటిఫికేషన్ కూడా చేసే పరిస్థితి కనిపిస్తుందనే విషయాన్ని అయితే ప్రధానంగా తెలిసింది. కానీ దీంతో పాటు ఏదైతే ప్రజాప్రతినిధులు అయితే చాలా చోట్ల కొన్ని చోట్ల ఇబ్బందులు అయితే ఉన్నాయి కనుక మాకు 150 వార్డులుగా అయితే దీన్ని రూపాంతరం చెందించాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఒక అఫీషియల్ గా వార్డులుగా కాకుండా ఒక అఫీషియల్ గా లెటర్ రాసి అలానే సీఎంఓ ఆఫీస్ తో పాటు సిఎస్కి తో పాటు మున్సిపల్ శాఖ మంత్రులకి కూడా ఈ యొక్క లేఖలు రాసిన తర్వాత దానిపైన పునరాలోచన చేస్తామని చెప్పేసి అయితే జీవీఎంసీ కమిషనర్ అయితే తెలియజేశారు. ఇదంతా కూడా ఒక అయితే ప్రజలకి వారి యొక్క పరిపాలన సౌలభ్యం కొరకు ఈ యొక్క వార్డుల విభజన జరగడం అలానే 120 వార్డుల వరకు కూడా దీన్ని విస్తరింప చేస్తే దానికి సంబంధించి 120 మంది కార్పొరేటర్లు కూడా ఈ విధంగా వచ్చే అవకాశం ఉండడంతో కొంతమంది ఆశావాహులు కూడా మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 120 కాస్త 150 అయితే ప్రజాప్రతినిధులు కోరిన విధంగా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ 150 వార్డులు తీసుకురావడం అనేది అయితే చాలా కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని వార్డుల్లో ఇప్పటికే గాజువాక ప్రాంతంలో 4 వార్డులుగా అయితే పెంపొందించే పరిస్థితి ఉంది బాజువాక నియోజకవర్గానికి సంబంధించి. అలానే భీమిల్లో అలానే 3 వార్డులను అయితే పెంపొందిస్తున్నారు. దాంతోపాటు అనకాపల్లి ప్రాంతం ఏదైతే ఉందో జీవీఎంసీ పరిధికి చెందింది. ఆ రూరల్ కాకుండా అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించి అర్బన్ లో ఉన్న ప్రాంతం మొత్తంతో పాటు అలానే రూరల్ లో కొన్ని ప్రాంతాలను కూడా జీవీఎంసీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని కూడా ప్రస్తుతం అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా తీసుకొచ్చిన తర్వాత
మొత్తం జీవీఎంసీ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లోనే టాప్ 1 గా అత్యధికంగా వార్డులో ఉన్న కేంద్రంగా అయితే ఏర్పడే పరిస్థితి ఉంటుందని చెప్పేసి అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా అయితే ప్రస్తుతం అన్ని కూడా పూర్తి స్థాయిలో పావులు కలుపుతున్న పరిస్థితి ఉంది. రేపు 17వ తారీఖున వచ్చే నోటిఫికేషన్ ఏదైతుందో దాంట్లో నుండి అయితే ప్రజాభిప్రాయ సేకరణ 2 రోజుల వరకు అంటే 17, 18, 19వ తారీఖు వరకు కూడా దానిపైన ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటారు. అక్కడ నుండి దాన్ని నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత సిఎస్ వరకు కూడా దీన్ని రైట్ సూర్యప్రకాష్, గెజిట్ నోటిఫికేషన్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.